ఈ రోజు ఏదైతుందో కేవీపీ రామచంద్రరావు అని చెప్పాడు. ఏం చెప్పాడో రాజశేఖర రెడ్డి గారు మనందరికి తెలుసు. వాళ్ళిద్దరు ఏదైతుందో ఈ భారతదేశ చరిత్రలో హనుమంతుడు రాముడా లేకపోతే రాముడు లక్ష్మణ అంతకంటే ఎక్కువ. అటువంటిది అతన్ని దూషించడానికి ఏదైతుందో ప్రేరేపించారు. వైఎస్ఆర్పీ పార్టీలో ఎవరుండేది? సురేఖ గారు నానా నీచంగా మాట్లాడింది. చివరికి ఏదైతుందో రియలైజ్ అయ్యి ఆమె ఒక మీడియాకు చెప్పింది, నేను జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారు చెప్పడం వలన నేను రామచంద్రరావు గారిని దూషించిన అని చెప్పింది. ఇటువంటి విషయాలు నేను కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు నాకు కూడా చెప్పుకునేవాళ్ళు. సజ్జల గారు నోటు పంపేవాళ్ళు. నేను ఏ రోజు నోటుని ఇట్లా చింపేసిన, పేర్లు చెప్పదలుచుకోవాలి, చింపేసిన ఆఫీసులో నేను ఎవరో చెప్పమంటే చెప్పేటోని కాదు. నేను పొలిటికల్ పర్సన్ను, పొలిటికల్ లాంగ్వేజ్ చెప్తా. అబ్యూజ్ అనేది నా నోటితో ఎన్నడూ రాదు. వాస్తవాలు కఠోర నిజాలే మాట్లాడతానని చెప్పాను. ఏ రోజు నేను అవుతుందో ఒత్తాసు పడలే. నాకేం చేసినా చేయలేదా అనేది నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను కృతజ్ఞత భావం ఉన్నాని. ఒక పూట అన్నం తింటే ఒక 1000 సార్లు పెట్టాలని ఆలోచిస్తా. అటువంటిది రాజశేఖర రెడ్డి గారు నాకు అడగకున్నా 300 పైన అప్లికేషన్లు ఇస్తే కార్పొరేషన్ చైర్మన్లకు నేను అప్లికేషన్ పెట్టలే, ఎవరితో చెప్పలే. ఒక ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా నాకు 2005 నుంచి 7 వరకు ఇచ్చాడనే భగవంతుడు, తల్లిదండ్రులు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, రామచంద్రరావు అన్నాను. అదే కృతజ్ఞత భావంతో ఏ పదవి ఇచ్చినా ఏగున్నా నీతో కలిసి వస్తా అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి. సార్ ఈ రోజు షర్మిల్ గారు నడి రోడ్ల మీద పార్టీ వేసిందని చెప్తున్నారు అందరు. అయ్యా ఆమెకున్న నాయకులు యూనిట్స్ అందరినీ పిలిచి ఉన్న పరిస్థితిలో మనం పోటీ పెట్టేది ఉంటే లాభం లేదు, కేసీఆర్కు లాభం జరుగుతుంది, మనం వైండప్ చేద్దాం, పార్టీ కాంగ్రెస్ లో విలీనమైదాము, మనకేమన్నా టికెట్ల అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి కన్విన్స్ చేసి ఆమె ఏదైతుందో మెర్జ్ చేయడానికి ప్రయత్నం చేసింది. నేను అడుగుతున్నాను మీ హైదరాబాద్ ప్రెస్ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఆంధ్రలో పోటీ చేస్తూ విభజన అంశం అయిన తర్వాత ఇక్కడ కూడా 119 అసెంబ్లీ 17 లోకసభ స్థానాల్లో నామినేషన్ ఫైల్ చేశాడు. ఎన్ని జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు తిరిగండి సజ్జల గారు మీరు చెప్పండి. ఓన్లీ ఖమ్మం పొంగిలేటి శ్రీనివాసరావు డబ్బుల ప్యాకేజ్ కోసం. అప్పటి వరకు ఆయన సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ కాదు, పాలిటిక్స్ లో లేడు. షర్మిలమ్మ పాదయాత్ర జగ్గయ్యపేట నుంచి ఖమ్మంలో ఎంటర్ అయిన తర్వాత నేనున్నా నా పాదయాత్రలో. ఆ రోజు కలిశాను, మొన్న ఢిల్లీలో ఒకసారి కలిశాను, ఆయన 2 సార్లు ఇంతవరకు కలిసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇంట్లో అపార్ట్మెంట్లో ఏదైతుందో ఎంపీస్ ఉండే అపార్ట్మెంట్లో కలిశాను. అన్నా నిన్ను 2వసారి కలవడం చెప్పాను. ఆ రోజు ఆయన డిక్లేర్ చేశాడు పార్టీలో కలిసి. ఆయన హోదా ఏంటంటే కాంట్రాక్టర్, డబ్బులు ఉన్నవాడు. 3.5 రోజులు టోటల్ 1 డే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగాడు ఖమ్మంలో. 2.5 days తల్లిని చెల్లిని ఎక్కడికి పోవడానికి వీల్లేదు. ఖమ్మంలో మనం తిరగాల శ్రీనివాసరెడ్డి గారి కోసం, పొంగులరెడ్డి గారి కోసం 3.5 days. దినేష్ రెడ్డి గారు అని డీజీపీ యునైటెడ్ స్టేట్ కు మల్కాజ్గిరి చేసి దండం పెట్టి హెలికాప్టర్ అరేంజ్ చేస్తా అంటే కూడా లేదు, రాలే. ఎడమ కృష్ణారెడ్డి సోషలిస్ట్ నాయకుడు, మండల ప్రెసిడెంట్ చేసినాడు. హానెస్ట్ కిసాను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి కాంగ్రెస్ నుంచి. అటువంటి వాడు నా ఎకరం అమ్మి హెలికాప్టర్ పెడతా అంటే రాలే. ఏ ఒక్కరి కోసం ప్రచారం చేయలే. మీరు అందరినీ రోడ్ల మీద వేసి 2013 జూలై 27 నాడు ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఆల్ ఆఫ్ సడన్ ఎవ్వరికి చెప్పకుండా సమైక్య రాష్ట్రము నా నినాదమని ఏకపక్షంగా ఒక ఏదో ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చింది అయిపోయి, అంతే, ఓన్లీ ఇంగ్లీష్ ఛానల్కు. ఎప్పుడు నిర్ణయమైంది తెలంగాణ రాష్ట్రం విభజన జరగాలని? ఆంధ్రప్రదేశ్ జూలై 30 నాడు 2013 క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నది. క్యాబినెట్ డిసిషన్ తీసుకొని రాష్ట్ర విభజన దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ కు రెఫర్ చేశాడు. బిల్ అప్రోచ్లో 2014 నీతో ఉన్నవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నవాళ్ళు, ఇదన్నీ చెప్తున్నాను, సజ్జల గారికి, అంబడి అండ్ రోజా గారికి, కొడాలి నాని గారికి, రోడ్ల మీద పడేవాళ్ళు ఫ్యాన్ గుర్తుతోటి. ఈ రోజు 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఒకటి ఇందిరాగాంధీ రెడ్డి ఏను గుర్తు మీద ఇండిపెండెంట్ చేసి నిర్మల్ ఎన్నికయ్యారు, తర్వాత మంత్రి అయ్యారు టీఆర్ఎస్ లో కలిసి, కోనప్ప ఇద్దరు. తర్వాత కాంగ్రెస్ నుంచి పువ్వాడ అజయ్ వైఎస్ఆర్పీ పార్టీలో ఉండి ఆ ఫ్యాన్ గుర్తు చేయక వాళ్ళ దారి వారు చూసుకున్నారు. పువ్వాడ అజయ్ ఖమ్మం నుంచి ఎన్నికయ్యారు. 6 టీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యారు. ఒకటి బాజీ గోవర్ధన్ నిజామాబాద్, సైలెంట్ ప్లీజ్, బాజీ గోవర్ధన్ ఆఫ్ నిజామాబాద్, కొండ సురేఖ వరంగల్ అండ్ మైపాల్ రెడ్డి ఆఫ్ పటాన్చెరు,
సంజోర్ ఆఫ్ వికారాబాద్, తర్వాత పుట్టమధు, మంతని, ఇంకొక పేరేదో ఉందన్న, ఆరుగురు టీఆర్ఎస్ నుంచి ఎన్నికారు. ఆరుగురు కాదు, ఐదుగురు టీఆర్ఎస్, 2 బీఎస్పీ అంటే ఇండిపెండెంట్, 1 కాంగ్రెస్, 8 మంది అయి దాంట్లో ఇంద్రకరణ్ రెడ్డి కలిసి మంత్రి అయ్యాడు. 8 మంది ఎమ్మెల్యేలు నీతో ఉన్నవాళ్ళు, నిజంగానే నీతో ఉండి ఆ రోజు తెలంగాణ నినాదం లేక సమైక్యవాదంతో మేము గెలవలేము, మమ్మల్ని అడిగి నిర్ణయం తీసుకోలేము ఎవ్వరు కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నేను పెట్టాను 70 లక్షల నుంచి ₹1 కోటి వరకు. రాజకీయాల నుంచి మానుకున్నాను. 2013 జూలై 27 TV5 ఒక ఇంటర్వ్యూలో సాంబశివరావు గారు ఒక సబ్జెక్ట్ ఉండే అనుకోకుండా 3 గంటలు తీసుకుని అన్నా ఈ డిసిషన్ ఈయన తీసుకున్నాడు, దాని గురించి ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడతానని చెప్పాను. దాంట్లో నేను ఇది అన్యాయము, అరాచకము, ఇది దౌర్జన్యము, ఇంతమందిని రోడ్ల మీద వేసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేనేం ఆశించి పార్టీలో చేరలే, కానీ చాలా మంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు.